నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మయన్మార్, థాయిలాండ్లలో వచ్చిన భూకంపం పెద్ద ప్రళయాన్ని సృష్టించింది. వేల మంది చనిపోయారు, కొన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అంతకు మించి క్షతగాత్రులైన పరిస్థితి. మయన్మార్, థాయిలాండ్లలో ఒక రకమైన హృదయ విదారక దృశ్యాలు అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. రీసెంట్గా ఈ భూకంపాలు వచ్చే దేశాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. చాలా దేశాల్లో భూకంపాలు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మన ఇండియా చూసుకుంటే, ఇండియా చుట్టుపక్కల ఉన్న ఆఫ్ఘనిస్తాన్ అవ్వచ్చు, నేపాల్, భూటాన్, అలాగే థాయిలాండ్, మయన్మార్లు కూడా ఇండియాకి బోర్డర్లో ఉన్నాయి. సో అవి కూడా భూకంపానికి లోనైనప్పుడు, అక్కడ భూకంపం వచ్చినప్పుడు మరి ఇండియాలో భూకంపం వస్తే ఏంటి పరిస్థితి? మరి మన వ్యవస్థలు ఈ భూకంపాన్ని తట్టుకోగలుగుతాయా? ఒకవేళ భారత్లో భూకంపం వస్తే ఏ ప్రాంతాల్లో ఆ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది? అది దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? వీటన్నిటి గురించి మనం మాట్లాడదాం. అండ్ ప్రకృతిని ఎవరు కంట్రోల్ చేయలేరు. సో అలాంటి భూకంపం ఒకవేళ వస్తే మనం ఏ రకంగా సంసిద్ధులు అవ్వాలి అనే అంశాల మీద అంతర్జాతీయ అంశాల నిపుణులు ఎంజీ రావు గారు మనకి వివరిస్తారు. నమస్తే ఎంజీ రావు గారు. చాలా దారుణమైన భూకంపం. ఎంతలా అంటే అక్కడ దృశ్యాలు చూస్తూ ఉంటే హృదయం చలించిపోతుందన్నమాట. చాలామంది చిన్నారులు కూడా అక్కడ చనిపోయారు. ఒక మసీదులో ఒక 700 మంది ముస్లింలు రంజాన్ ప్రార్థనల కోసం అక్కడికి వెళితే ఆ సమయంలో వచ్చిన భూకంపానికి వాళ్ళందరూ కూడా భూస్థాపితం అయిపోయిన పరిస్థితి. చాలా హృదయ విదారకమైన దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఒక్కసారిగా మనం చూసాం, 2001లో గుజరాత్లో మనకు భూకంపం వచ్చింది, 20,000 మంది వరకు చనిపోయారు. అదే భూకంపం భారత్లో వస్తే మనం తట్టుకోగలమా, మనం సంసిద్ధంగా ఉన్నామా అనేది పెద్ద ప్రశ్న. ఏం చెప్తారు అంటే రైట్ చెప్పండి. ఇప్పుడు మనకి భారతదేశం అనేది చాలా చిన్న దేశం కాదండి, 7వ పెద్ద దేశం. భారతదేశంలో ముఖ్యంగా ఈ హిమాలయ ప్రాంతాలు అనేది రింగ్ ఆఫ్ ఫైర్, పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న రింగ్ ఆఫ్ ఫైర్ అంటే పసిఫిక్ మహాసముద్రం చుట్టూరు ఉంటుంది. అది అక్కడ 80% ఎర్త్క్వేక్లు వస్తాయి. భారతదేశంలో ఇదిగోండి ఈ రెడ్ జోను, ఈ హిమాలయ ప్రాంతం అనేది ప్రపంచంలో అతి తీవ్రమైన భూకంపాలు వచ్చే ప్రాంతం. దాంతోపాటు ఈ గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదానాలు మన ఉత్తర భారతదేశం అని చెప్పవచ్చు మన భాషలో. ఇప్పుడు ఈ థాయిలాండ్ ఎర్త్క్వేకు, అంతకుముందు ఈ సిరియా, టర్కీలో వచ్చిన భూకంపం, మొన్నే 2015లో జమ్మూ అండ్ కాశ్మీర్లో వచ్చిన భూకంపం, 2001లో గుజరాత్లో వచ్చిన భూకంపం, దీని అన్నీ ఒక ఎత్తు అయితే 2004 డిసెంబర్ 26 హిందూ మహాసముద్రంలో ఇదిగోండి ఇక్కడ ఈ మయన్మార్ ఈ ప్రాంతం కింద ఈ అండమాన్, ఇండోనేషియా పైన సుమత్రా ఐలాండ్ పైన వచ్చిందనమాట. ఇది 9.6 ఆన్ రిక్టర్ స్కేల్. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎర్త్క్వేక్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ అనమాట. ఈ ఎర్త్క్వేక్లు పరిణామాలను గమనిస్తుంటే, ఈ ప్యాటర్న్ గమనిస్తూ ఉంటే ఇప్పుడు భారతదేశం ముందు అతిపెద్ద ఛాలెంజ్ ఉంది. అది మనం తప్పించలేని, వీ కాంట్ స్కిప్ ఇట్, మనం తప్పించలేని ప్రకృతి విలయం మన ముందు ఉందన్నమాట. అందుకే భారతదేశం ఈ ప్రళయాన్ని, ఈ భూ ప్రళయానికి సంసిద్ధం అవ్వాలి. కానీ ఈ సంసిద్ధం మన చేతుల్లో ఉందా అని చెప్పుకునే ముందు ఇది ఎలాంటి ప్రళయం మన ముందు ఉందో ఒకసారి పరిశీలించాలి. దాని పరిణామాలు, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో ఒక్కసారి పరిశీలిద్దాం. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనకి ఇది కనపడుతుంది కదండి, ఇవి భారతదేశాన్ని మొత్తం భూ విజ్ఞాన శాస్త్ర జియాలజిస్ట్స్ ఏంటంటే 5 ఎర్త్క్వేక్ జోన్స్ కింద విభజించారు. భూకంప పీడిత ప్రాంతాలు 5 ఉంటాయి. ఈ 5 తీవ్రత ఆధారంగా, రిక్టర్ స్కేల్ ఆధారంగా ఉంటుందన్నమాట. ఇందులో మన సౌత్ ఇండియా చాలా అదృష్టం. ఇది 1వ జోన్, ఇది 2వ జోన్ అనమాట. ఈ 3 జోన్లు కింద ఈ సౌత్ ఇండియా వస్తుందండి. అంటే మనం సేఫ్. సౌత్ ఇండియా ఈజ్ సేఫ్. ఈ 3, 1, 2, 3 జోన్లు అనేవి భూకంపాలు చాలా తక్కువగా ఉంటాయి. రిక్టర్ స్కేల్ బిలో 4, 3 వస్తాయి. సో 3 వచ్చింది అనేది కూడా మనకు తెలియదు. ఇప్పుడు ఈ సమయంలో 3 వస్తే మనకు తెలియదు. భూకంప లేఖని సిస్మోగ్రఫీ గుర్తిస్తుంది. కానీ 5 కంటే 4 కంటే దాటినప్పుడు మనకి భూమి ఊగినట్టు ఉంటుంది అనమాట. అంటే అప్పుడప్పుడు మనం చూస్తాం కదా, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది, ఒక్కసారిగా ఫ్యాన్లు ఊగాయి, లైట్లు ఊగాయి, 2, 3 మీద వస్తుంది అనమాట. అంటే అది చాలా కొన్ని సెకండ్ల పాటు, కొన్ని సెకండ్లు అది మనకి అసలు మనం ప్రమాదంలో లేము సౌత్ ఇండియా. కానీ ఇది చూడండి, ముదురు ఎరుపు రంగులో ఉంది. ఇది 5th జోన్ కింద వస్తుంది. నార్త్ ఈస్ట్ ఇండియా, ఈ సిక్కిం, నార్త్ 7 సిస్టర్స్, ఈ ఎంటైర్ హిమాలయ, నేపాల్, ఇదిగోండి ఉత్తరాఖండ్, ఈ ప్రాంతం, జమ్మూ అండ్ కాశ్మీరు, ఇంక్లూడ్ గుజరాత్, ఇది కచ్, రాన్ ఆఫ్ కచ్ ఏరియా, ఈ కచ్, సింధు, ద్వారకా ఈ ప్రాంతం. ఇది 5వ జోను. ప్రపంచంలో అత్యంత తీవ్రమైన భూకంపాలు వచ్చే ప్రాంతం అనమాట. దీని కిందే కొంచెం ఎరుపు ఉన్నది, ఇది 4వ జోన్కి వస్తుంది. ఇది దీనికంటే ప్రమాదం 4వ జోను.
ఎందుకంటే భూకంప ప్రాంత యొక్క భూకంపం వచ్చిన తీవ్రత అనేది, నష్టం అనేది అక్కడ ఉండే జనసాంద్రత మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు థార్ డెజర్ట్లో భూకంపం వచ్చింది అనుకోండి, జనసాంద్రత తక్కువ, మనకు ఉండవు, ఆస్తులు ఉండవు, సిటీలు ఉండవు. అక్కడ కాదు, జనసాంద్రత సిటీలు ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ గ్రోయింగ్ ఏరియా. ఈ ప్రళయం ఏంటంటే ఇదిగోండి ఇక్కడ మనకి మోర్ దెన్ 7 దాకా రిక్టర్ స్కేల్ మీద వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇది ఎంతటంటే ఇదిగోండి ఇండియా అకార్డింగ్ టు ప్లేట్ టెక్టానిక్స్ థియరీ అని ఒకటి ఉంటుందండి. ఈ ప్లేట్ టెక్టానిక్స్ థియరీ ప్రకారం ఇది ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్లో ఉంటుందన్నమాట. ఇదిగోండి హిమాలయాల కింద ఇది ఈ ప్రాంతం పైన టిబెట్కైనా ఇది యురేషియన్ ప్లేట్ అంటారన్నమాట. ఈ 2 పలకాలు ఒకదానికొకటి ఢీకొంటున్నాయి. ఇది ఇండో ఆస్ట్రేలియన్ ప్లేటు ఈ టిబెటన్ యురేషియన్ ప్లేట్ కిందకు దూరద్దు అనమాట. అది ఎంత అంటే సంవత్సరానికి 20 సెంటీమీటర్ల చొప్పున మన ఇండియా టిబెట్ కింద దూరిపోతుంది. దీనివల్ల హిమాలయాలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సంవత్సరానికి 10-20 సెంటీమీటర్ల చొప్పున హిమాలయాలు పెరుగుతూ ఉన్నాయి. ఇదిగోండి ఇది. అందువల్ల అనిశ్చిత పరిస్థితి వల్ల అక్కడ ఒక రబ్బర్ సాగదీసినట్టు ఒక ఫోర్స్ అనేది స్థిరత్వం పెట్టి అది ఒకేసారి రిలీజ్ అయితే దాన్ని భూకంపం అంటారు. చూడండి, మనం రబ్బర్ ఇలా లాగితే అది ఒక ఫోర్స్ వస్తుంది అనమాట. దాన్ని ఇలా వదిలేస్తే ఎలా ఉంటుంది, అది అనమాట భూకంపం. ఇక్కడ ఎప్పుడు కేంద్రీకృతం ఉంటుంది. ఇప్పుడు భారతదేశం మీద ఛాలెంజ్ ఏంటంటే భూవిజ్ఞాన శాస్త్రం ప్రకారం మన ఎర్త్క్వేక్ ప్యాటర్న్ గమనిస్తే 1934లో బీహార్ నుంచి వచ్చింది, 1950 స్వతంత్రం తర్వాత ఒకటి వచ్చింది, లాతూర్ ఒకటి వచ్చింది, గుజరాత్ వచ్చింది 2001, 2004 ఇక్కడ వచ్చింది, 2015లో జమ్మూ అండ్ కాశ్మీరు. ఈ ప్యాటర్న్ గమనిస్తుంటే ఒక పెద్ద మేజరు ఒక భూ ప్రళయం అనేది భారతదేశం ముందు ఉందని తెలుస్తుంది అనమాట. ఎందుకంటే చాలా ఫోర్స్ అనేది ఇక్కడ స్థిరత్వం ఉంది భూ లోపల అంతా, భూ గర్భంలో ఇది రిలీజ్ అవ్వబోతుంది. ఇది దురదృష్టం ఏంటంటే, అదృష్టమో దురదృష్టమో ప్రకృతి వల్ల మనం తప్పించలేము కదా, మనం ఎప్పుడు వస్తుందో కూడా గుర్తించలేము, ఏదో సైక్లోన్ లాగా. ఇది ఏంటంటేనండి ఈ ఫోర్సు సుమారు ఇదిగోండి ఇది ఏంటంటే మనకి ఇది సింధు గంగా బ్రహ్మపుత్ర మైదానం అంటారన్నమాట. ఇదిగోండి ఇది భారతదేశంలో 25% భూభాగం. ఈ 25% భూభాగంలో భారతదేశంలో 50% జనాభా నివసిస్తున్నారు, 75 కోట్లు. ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రాంతం నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే 50% పాపులేషను. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ ఒండ్రు మట్టి నేలలు. ఈ ఒండ్రు మట్టి నేలలు రాకీ టెరైన్ అంటారు. రాక్స్ ఉన్న కాడ ఎర్త్క్వేక్ వచ్చిన పెద్ద ఇష్యూ కాదు, ఈ ఇసుక ప్రాంతంలో వచ్చినా పెద్ద ఇష్యూ కాదు, తట్టుకుంటుంది భూకంపాన్ని తరంగాలను. అంటే హైదరాబాద్ మన ఏరియా చూసుకుంటే అంతా కూడా ఇక్కడ రాకీ, అందుకే మనకు ప్రమాదం హైదరాబాద్ ప్రమాదం లేదు. మరి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రమాదం లేదు, కానీ ఈ తీర ప్రాంతం దగ్గర సునామీ అనేది ఒకటి ఉంటుంది, అంతే తప్పితే ఏమీ లేదు. ఇప్పుడు ఈ 50% పాపులేషన్ 75 కోట్ల మంది ఉన్నారు. ఒండ్రు మట్టి నేలలు, దీనికి తగ్గట్టు ఈ ఒండ్రు మట్టి కింద భూగర్భ జలాలు ఉంటాయి, గంగా సింధు బ్రహ్మపుత్ర నదులు, వందలాది నదులు, ఇవన్నీ నీళ్ళని తీసుకొస్తాయి. కాబట్టి మట్టి ఎప్పుడు స్పాంజ్ లాగా కరిగిపోయి ఉంటుందండి. ఇది రెండో ప్రమాదం. మూడో ప్రమాదం ఏంటంటే అర్బన్ ఏరియా. ఇక్కడ అమృత్సర్ నుంచి కలకట్టా వరకు 2500 కిలోమీటర్ ప్రాంతంలో ఇది వరల్డ్స్ లార్జెస్ట్ అర్బనైజ్డ్ ఏరియా. ఇప్పుడు ఢిల్లీ తీసుకోండి, ఢిల్లీ అర్బను, అమృత్సరు, లక్నో ఇలా తీసుకోండి, అప్ టు కోల్కతా, ఇదంతా హైలీ అర్బనైజ్డ్ సిటీస్ అనమాట. మన అర్బన్ సిటీస్ మీకు తెలుసు, ఒక జపాన్ మాదిరిగా మన బిల్డింగ్ కోడ్ ఉండదు. 99.99% బిల్డింగ్లు కూలిపోయే అవకాశం ఇంత రిక్టర్ స్కేల్ మీద మోర్ దెన్ 7 వస్తే ఉంది. అంటే ఈ ఏరియాలో 50% పాపులేషన్ ఇండియా పాపులేషన్ 75 కోట్లు. అంతమంది ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది కదా? ఉంది. ఒండ్రు మట్టి నేలలు, నదులు తమ గమ్యస్థానాన్ని మార్చుకునే అవకాశం ఉంది. పెద్ద పెద్ద డ్యామ్స్ ఉన్నాయి, కూలిపోయే అవకాశం ఉంది. ఇంత బిల్డింగ్లు పడిపోతాయి. నదులు అంటే పెద్ద పెద్ద మీరు చెప్పారు కదా, గంగా నది, ఇంకా సింధు బ్రహ్మపుత్ర, కోశి, ఇవన్నీ పెద్ద పెద్ద నదులు తమ దిశను మార్చుకుంటే అంటే ఏ సిటీ నుంచి వెళ్తాయి కూడా మనం చెప్పలేం, ఏ పల్లెటూరు నుంచి మీద వెళ్తే కూడా అన్ని హ్యూజ్ అర్బన్ ఏరియా, పల్లెటూర్లు, జనసాంద్రత. కాబట్టి ఈ ప్రకృతి మొన్న థాయిలాండ్లో వచ్చిన 7.7 రిక్టర్ స్కేల్ మీద, ఇది తీవ్రత అండి, భూకంప తీవ్రత. ఇంత తీవ్రత భూకంపం ఢిల్లీ పరిసర ప్రాంతాలు, అంటే ఢిల్లీ నుంచి అమృత్సర్ నుంచి కలకట్టా మధ్యలో ఎక్కడొచ్చినా ఇది ఒక డూమ్స్ డే, ఒక భూ ప్రళయంగా పరిగణించవచ్చు. అది ఎంత తీవ్రత ఉంటుందంటే నదులు దిశలు మార్చుకుంటాయి, రవాణా సదుపాయాలు విచ్ఛిన్నమవుతాయి, బిల్డింగులు, ఇంత ప్రమాదం ఉందన్నమాట. సో ఈ తీవ్రతను తట్టుకోవడం భారతదేశానికి సాధ్యమా అంటే అసాధ్యం. అమెరికాలో కాలిఫోర్నియాలో కార్చిచ్చిన అమెరికాలో తట్టుకోలేకపోయింది. ఇది భూ ప్రళయం.
ఎంత ప్రళయం అంటే ఈ ప్రళయానికి వరదలు తోడవుతాయి, వరదలకి ఇంకా బిల్డింగులు తోడవుతాయి, ఈ బ్లాస్టింగ్ వస్తే, ఫైర్స్ వస్తే, ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ ఇంత జరుగుతుందన్నమాట. సో ఈ ప్రమాదాన్ని తట్టుకోవడం భారతదేశం అంటే తట్టుకోలేదు. ముందు చెప్పారు జపాన్లో అంటే భూకంపం వస్తే తట్టుకునే విధంగా అక్కడ నిర్మాణాల ఆ, కట్టడంలో జాగ్రత్త పడతారు. కానీ ఇప్పుడు మరి ఇండియాలో ఉన్న నిర్మాణాలు ఖచ్చితంగా 7 దాటి రిక్టర్ స్కేల్ మీద భూకంపం వస్తే ఖచ్చితంగా అన్ని డ్యామేజ్ అవుతాయి కదా. ఎస్ అండి. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక్కసారి భూకంపం వచ్చింది, లేదా టర్కీలో భూకంపం వచ్చింది. ఈ టర్కీలో కొన్ని వేల మంది చనిపోయారు, 50,000 మంది. కానీ అదే భూకంపం జపాన్లో వస్తే ఒకళ్ళిద్దరు కూడా చనిపోరు. ఎందుకంటే జపాన్ బిల్డింగ్ కోడ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ని బేస్మెంట్ నుంచి ప్రతి బరువులు తక్కువ ఉండేటట్టు, చెక్కతో ఎక్కువ నిర్మాణాలు ఉండేటట్టు చాలా జాగరూకతతో వాళ్ళు భూకంపాన్ని తట్టుకునే విధంగా నిర్మిస్తారు. అసలు మన అర్బన్ ఏరియాలో కరప్షన్ ఉండడం మీకు తెలుసు, ఎంత హై రైజు తెలుసు కదా, మన భద్రాచలంలో బిల్డింగ్ పడిపోవడం ఎంత విచ్చలవిడిగా ఉంటుంది. బుడమేరు పొంగితేనే విజయవాడ ఏమైందో చూసాం, ఇక్కడ నాలాలు పొంగితే, మూసి పొంగితే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి చూస్తాం. సో బిల్డింగ్స్ అన్ని అసలు ఏది ఉపయోగించకుండా కడతారు కాబట్టి అన్ని భూకంప తాకిడికి గురవుతాయి. పేక మెడల మొన్న థాయిలాండ్లో బిల్డింగ్ ఎలా పడిపోయిందో చూసామండి, ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఒక ప్రళయం, ఒక డూమ్స్ డే అనమాట. ఈ భూకంపం ఇక్కడ నుంచి అమృత్సర్ నుంచి కోల్కతా మధ్యలో రాకూడదని దేవుని స్మరించుకోవాలి తప్పితే ఇంకా మన హ్యాండ్లో లేదు. ప్రకృతి విలయాల్లో ఇది చాలా ప్రమాదం. సో ఈ విలయం వస్తే భారతదేశం ప్రపంచంలో అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం, అదే మోదీ చెప్తూ ఉన్నారు 5 ట్రిలియన్ ఎకానమీ గల ఆర్థిక శక్తిగా ఎదగబోతూ ఉన్నాం త్వరలో అని చెప్పేసి. 2047 నాటికి అది ఎకానమీ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది ఒకవేళ ఇదే జరిగితే? ఒక క్లుప్తంగా చెప్పాలంటే భారతదేశం రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న 7-8% వృద్ధి మొత్తం పడిపోయి 2 దగ్గరికి వచ్చాయి. మళ్ళీ హిందూ గ్రోత్ రేట్లోకి వెళ్ళిపోతాం. 80లో 90 ముందున్న ఆర్థిక సంస్కరణలకు ముందున్న హిందూ గ్రోత్ రేట్లో ట్రాప్లోకి వెళ్ళిపోతాం. సో ఈ భూకంపం అనేది, ఈ విలయం, ఈ జన నష్టం, ఆస్తి నష్టమే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థ 2047 అమృత కాలంలో మనం పెట్టుకున్న టార్గెట్ వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ, రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది 2047 నాటికి. అటువంటి దాన్ని ఆపే శక్తి గల ఒకే ఒకటి ఏంటంటే ఈ ప్రకృతి విలయం. సో దీన్ని తట్టుకోవడానికి భారతదేశం సంసిద్ధం అవ్వాలి. కానీ సంసిద్ధం అవ్వాలనేది భారతదేశం చేతిలో లేదు, ఇది ప్రకృతి చేతిలో ఉంది. ఇక్కడ రాకూడదని దేవుని పూజించాలి, అది ఒకటే మన చేతిలో ఉన్నది. కానీ మానవుడు తన ప్రయత్నాన్ని వదులుకోకూడదు. అదేంటంటే ఇప్పుడు కనీసం ఇప్పటి నుంచైనా ఇంతటి పెద్ద భూకంపం వస్తే తట్టుకునే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉంది. దాని ప్రకారం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ జాతీయ స్థాయిలో, ఈ రాష్ట్రాల స్థాయిలో ఉంటుంది స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ యాక్ట్ని ఇంకా పరిపుష్టం చేసి ఈ భూకంపం వస్తే తట్టుకోవడానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకోవాలి అంతర్జాతీయ స్థాయిలో, జపాన్ స్థాయిలో. ఇప్పటి నుంచైనా బిల్డింగ్లు, రవాణా వసతులని, డ్యామ్స్ కట్టేటప్పుడు 9 కంటే ఎక్కువ తట్టుకునేటట్టు ఇవి నిర్మించాలండి. రాష్ట్రాలు ఎక్కడికక్కడ పటిష్టం చేయాలి, ఎక్కడికక్కడ నష్ట నివారణ చేయాలి. ఇట్స్ వెరీ బిగ్ టాస్క్. ఇట్స్ బిగ్గెస్ట్, అసలు బియాండ్ ఇండియాస్ కెపాసిటీ అనమాట. భారతదేశ సామర్థ్యానికి మించింది. కానీ మన మానవ ప్రయత్నం చేస్తే ఇది తట్టుకోవచ్చు. ఒకవేళ ఇదే భూకంపం ఈ స్థాయిలో వస్తే మరణాలను తగ్గించడం, ఆస్తి నష్టం తగ్గించడం కాదు, రవాణా వ్యవస్థను వెంటనే పునరుద్ధరించి వెంటనే ఆర్థిక వ్యవస్థ గాడిలో పడేటట్టు వెంటనే చేయగలిగితే ఆర్థికాన్ని ఆపవచ్చు. ఇది చాలా బియాండ్ అండి. అంతర్జాతీయ సహకారం కావాలి. అంతర్జాతీయ భూకంపాలకు సంబంధించిన ఒక కోడ్ ఉంటుంది, దాన్ని బట్టి మనం ముందుకెళ్తే ఈ విపత్తుని మనం తట్టుకోవాలి. కానీ భారతదేశం ఈ విపత్తుని వచ్చేస్తుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో భూవిజ్ఞాన శాస్త్రం ప్రకారం ఈ హిమాలయన్ జోన్లో ఎట్టి పరిస్థితుల్లో భూకంపం వస్తుంది. ఈ 1 సంవత్సరంలోనా 2 సంవత్సరాల్లోనా కొన్ని దశాబ్దాలు ఎప్పుడు వచ్చినా వస్తుంది. ఇది మాత్రం మన నెత్తి మీద వేలాడపడుతున్న పెద్ద కత్తి. దీన్ని తట్టుకోవడానికి మనం సంసిద్ధం అవ్వాలి. సో అది అనమాట. అందువల్ల ఇలాంటి సునామీలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది తట్టుకుని మనం ముందుకెళ్ళాలి. ఓకే, ఒకసారి మనం తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడదాం. హైదరాబాద్లో అప్పుడప్పుడు శివార్లో భూకంపం రావడాన్ని మనం చూస్తూ ఉంటాం. భూకంపం ఇన్ ద సెన్స్ భూ ప్రకంపనలు. అది మీరు చెప్పారు ఇంతకుముందు 2 or 3 ఉంటే కనుక పెద్దగా మనకు తెలియదు అని చెప్పి అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. కొద్ది సెకండ్ల పాటు కంపించిన భూమి అని చెప్పేసి. అలాగే ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు లాంటి ఏరియాల్లో కూడా అప్పుడప్పుడు భూమి చిన్న ప్రకంపనలు వస్తూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం వార్తల్లో. సో ఈ మన తెలుగు రాష్ట్రాలు సేఫేనా? ఎస్ అండి. యాక్చువల్గా ఇదేంటంటే భూవిజ్ఞాన శాస్త్రం ఎర్త్క్వేక్ ప్రోన్ జోన్ ప్రకారం ఇది 1, 2, 3 జోన్స్లోనే ఉంటుంది. కాబట్టి అసలు భూకంపం వచ్చినా ప్రమాద స్థాయిలో 7, 6 మించి ప్రమాదాలు రావు.
కానీ ఒకసారి లాతూరు చిన్న చిన్నవి వచ్చినా ఇవి ట్రెమోర్సే. ఎందుకంటే ఎక్కడన్నా సంభవిస్తే ఇక్కడ మన ట్రెమోర్స్ వస్తాయి. కానీ ఇదేంటంటే ఇది ముందుకు వెళుతూ ఉండడం వల్ల ఈ ర్యాపిడ్ వల్ల ఇక్కడ ఏదో మనం కారులో వెళుతున్నప్పుడు ఒక కుదుపు వస్తుంది, ఇక్కడ యాక్సిడెంట్లు జరుగుతాయి, ఇక్కడ కుదుపులు జరుగుతాయి. ఈ కుదుపు వల్ల మన ప్రాణ నష్టం ఏమీ ఉండదు, సేఫ్. కానీ సునామీ ఎక్కడైనా వస్తే ఇప్పుడు 2004లో December 6th సునామీ వస్తే ఈ ప్రభావం మనకు తగిలింది. ఈ విధంగా తీర ప్రాంతాల్లో సునామీ ప్రమాదం ఉంటుంది, కానీ భూకంపాలు మనకు వచ్చి ఎటువంటి ప్రమాదం ఉండదు. అవి వచ్చినా మనకి ఏదో సింపుల్గా ఉంటాయి, అసలు ఎప్పుడు సేఫే. దట్టు వచ్చినా రాకీ టెరైన్, ఈ ద్వీపకల్ప పీఠభూమి కాబట్టి అవి తట్టుకుంటాయి. అందువల్ల ఎటువంటి ఇంత జనసాంద్రత ఇక్కడ ఉండదు కూడా. కాబట్టి నష్టం ఏ విధంగా చూసినా మనం చాలా సేఫెస్ట్ జోన్లో ఉన్నట్టే భూకంపాల పరంగా చూస్తే. ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. ఖచ్చితంగా సునామీ లాంటిది వస్తే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఆంధ్రప్రదేశ్. మనం 2004 సునామీ చూసాం, చెన్నై మెరీనా బీచ్లో హృదయ విదారక దృశ్యాలు. చెన్నై ఎక్కువ ఎఫెక్ట్ అయింది అప్పుడు. అంటే ఏదైనా జరగచ్చు, ప్రకృతిని ఎవరు కంట్రోల్ చేయలేరు మీరు అన్నట్టుగా. సో ఈ సునామీ లాంటి వాటికి ఆంధ్రప్రదేశ్ ఎలా సిద్ధం కావాలి? ఈ సునామీ ఇప్పుడు ఏంటంటే మనకేంటంటే ఇండియాలో ఇన్కాయిస్ అని హైదరాబాద్లోనే ఒక సెంటర్ పెట్టారు. హిందూ మహాసముద్రంలో సునామీ వస్తే ముందస్తు హెచ్చరికల కేంద్రం. సో ఇది ఉంది కాబట్టి సునామీ వచ్చే కొన్ని నిమిషాలు ఒక గంటల ముందు మనకు ముందస్తు హెచ్చరికల కేంద్రం ఉంది కాబట్టి ఇప్పుడు తీర ప్రాంతాలు సేఫే ఈ విషయంలో. సో దాన్ని అమలు చేసుకుంటే దాన్ని పర్యవేక్షణ చక్కగా ఉండి చేసుకుంటే మనం సేఫే. అయితే థ్రెట్ ఈ ప్రళయం అనేది భారతదేశంలో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది 2 yearsలో వస్తుందా, 1 yearలో ఉత్తర భారతదేశం హిమాలయ ప్రాంతాల్లో అంటే దాని ఎఫెక్ట్ అంటే దక్షిణ భారతదేశం సేఫ్ అయినా కూడా జోన్ 1, 2లో ఉన్నా కూడా ఉన్నా కూడా అంటే ఇండియా అనేది అంటే ఆర్థిక వ్యవస్థ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇండైరెక్ట్గా ఈ ప్రాంతాలకి ఎఫెక్ట్ ఉంటుంది. కానీ భూకంపం వచ్చి రావడం, భవనాలు కూలిపోవడం అటువంటి పరిస్థితి అయితే ఈ జోన్ 1, 2లో ఉన్న ఈ సౌత్ ఇండియాకి పెద్దగా ఎఫెక్ట్ లేదు. కానీ ఇక్కడ జోన్ 5 and 6లో ఉన్న ఈ హిమాలయాస్ అండ్ ఈ కచ్ ఏరియా, గుజరాత్ కచ్ ఏరియా, ఈ రెడ్లో చూపిస్తున్న అన్నీ కూడా భారీగా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం అయితే పొంచి ఉంది. రైట్ అండి, భారతదేశం సంసిద్ధం అవ్వాల్సిన అవసరం ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంజీ రావు గారు. ఎంత డీటెయిల్డ్గా ఎవరు చెప్పలేదు. అంటే ఇది ఎవరినో భయ కంపితుల్ని చేయడానికి కాదు, ముందస్తుగా మనం సంసిద్ధంగా ఉండడానికి మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి 99 TV.